విదేశీ వలస పక్షుల కిలకిల రావాలతో మంచినీటి సరస్సు కొల్లేరు పులకిస్తోంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన పక్షులు సంతానాన్ని వృద్ధి చేసుకునే పనిలో పడ్డాయి. సరస్సు అందాలు, కొల్లేటి పక్షుల సందడి వీక్షించేందుకు పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కొల్లేరు మంచినీటి సరస్సే కాదు, పక్షుల ఆవాస కేంద్రం కూడా. కృష్ణా జిల్లాలోని 2 మండలాలు, పశ్చిమ గోదావరిలోని 7 మండలాల్లో ఈ సహజమైన సరస్సు విస్తరించి ఉంది. ఆస్ట్రేలియా, సైబీరియా, నైజీరియా, కెనడా వంటి విదేశాలతో పాటు మన దేశంలోని కాశ్మీర్ నుంచి కూడా పక్షులు ఇక్కడికి వలస వచ్చి సేద తీరుతాయి. గూళ్లను నిర్మించుకుని గుడ్లు పెట్టి పొదిగి పిల్లలయ్యేదాకా ఇక్కడే ఉంటాయి. అంటే ఎక్కడో విదేశాల్లో విహరించే పక్షులకు ఈ కొల్లేరు ప్రాంతమే జన్మస్థలమన్నమాట. అక్టోబర్ చివరిలో ఈ విదేశీ పక్షుల రాక మొదలవుతుంది. వలసలు ఫిబ్రవరి, మార్చి వరకు కొనసాగుతాయి. పెయింట్ అండ్ స్టాక్స్, పిలకాన్స్, కార్నమోర్స్, టీల్స్, వైట్ హైబీస్, గోజీ ఐబీస్, పాండ్ హెరాన్, పర్పుల్ మోర్హెస్ వంటి దాదాపు 180 రకాల పక్షులు సరస్సులో దర్శనమిస్తాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతోనే స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతాయి. ఈ నీళ్ళు ఈ సంవత్సరం నిల్వ ఉంచడానికి చుట్టూ గట్టు వేయటం వల్ల కొల్లేరు మొత్తం డ్రై అయిపోయినా ఇందులో మాత్రం 5 అడుగుల నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి. ఉండటం వల్ల పక్షులు ఈ సంవత్సరం మొత్తం ఇక్కడే ఉంటాయి. 365 రోజులు కూడా పక్షులు ఉంటాయి సార్. ఇక్కడ విదేశీయులు కూడా బాగా వస్తున్నారు, దేశీయులు కూడా బాగా వస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు సార్. ఇక్కడ కృష్ణా జిల్లా ఆటపాకలో అటవీ శాఖ లక్షల రూపాయల ఖర్చుతో వలస పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పడవ ప్రయాణం ద్వారా సరస్సును, పక్షులను చూసే అవకాశం కల్పించింది. పక్షుల వివరాలు తెలిపే చిత్రాలతో పాటు పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేసింది. మేము ఇంచుమించు 10 లక్షల రూపాయలతోటి గోడలు అవన్నీ కట్టించామండి. వాటికి తర్వాత మౌంట్స్ ఫామ్ చేసాం. ఆ మౌంట్స్ మీద కూడా మొక్కలు వేసాం. తర్వాత స్టాండ్స్, ఐరన్ స్టాండ్స్ ఈ సంవత్సరం 40 స్టాండ్లు వేసామండి. లాస్ట్ ఇయర్ 51 స్టాండ్లు, మొత్తం 110 పెలికాన్ పక్షుల కోసం అని చెప్పేసి 110 స్టాండ్లు ఆ చెరువులో మేము అమర్చాము. పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.